నేను అంతేకాని ఈ శరీరాన్ని బాహ్య వస్తువులను పొందకపోతే బ్రతకలేననే స్థితి నాకు పోయింది. కాబట్టి స్వామి నేను నాది అనేటువంటిది ఏది నిన్ను పొందడానికి సాధనము నాకు లేదు. సరే అయితే నువ్వు ఎవరినో ఆశ్రయిస్తే గడించు, కానీ నన్ను పట్టుకుంటే ఏం చేస్తాను నేను? అలాగా నువ్వు చేయలేవా? నీ పేరేమిటో తెలుసా? శరణ్య. నీవే దిక్కని నమ్మిన వారి పనులు చేయడంలో నీ అంత గొప్పవాళ్ళు లేడని లోకంలో నీ కీర్తి. శరణ్య అంటారు ఆయన్ని. శరణ్య అంటే వారిని రక్షించు వారిలో గొప్పవాడు, అగ్రేసరుడు ఆయన. ఎవరైనా లోకంలో రక్షిస్తే చేతగాక వదిలేస్తారేమో కానీ మొసలి పట్టుకుని 100 ఏళ్ళు దివ్య వర్ష సహస్రములు మొసలి చేత పీడింపబడి ఒక 4 కాళ్ళ జంతువు మొరపెడితే శ్రీవైకుంఠం నుంచి పరిగెత్తుకుని వచ్చి స్వామి మొసలిని ఏనుగుని 2 చేతులతోటి తీసి పైకి పెట్టి దాని నోరు విప్పి దాని కాలు పైకి తీసి తన పట్టు పీతాంబరం ఇలా నోటికి అట్టు పెట్టుకొని ఆవి పట్టి చేతితో రాసి దానిని ఖండించినటువంటి మహాపురుష నీవా? ఎవడు సమర్థుడు, నువ్వా మేమా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవా? కాబట్టి నీవు శరణ్య. అయితే నీకేముంటుంది? ఏమీ లేదు. అయితే మరొకటి ఎవరైనా రక్షకుడు ఉన్నాడు? అనన్యగతి. నాది అనే రక్షించడానికి ఒక సాధనం నాకు లేదు, మరొకడు రక్షించేవాడు లేడు. ఇవి రెండూ చెప్పాలండి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మట అకించన అనన్యగతి. మరి ఏమిటి చేసావు? నీకున్నది ఏమిటి? ఏదో ఒకటి చెప్పు. పాదమూలం శరణం అదనండి ఆఖరికి. స్వామి నీ చరణారవిందములే నాకు ఉపాయం, నాకు అంతకంటే ఉపాయం లేదా? నీకు ఉంది. ఏముంది? ఎదుగు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా స్వామి నీ పాదాలు, అవే నాకు శరణం. నీకు ఉపాయం ఏది? నీ పాదారవిందములు. మరి నీవి నావి లేవు, మరొక రక్షకుడు లేడు. ఇది చెప్పాలి మనం. ఇది చెప్పడానికి ఇంత కష్టపెడుతున్నారు ఇవాళ ఈ పౌషరంలో మన గోపికలని. స్వామి మీదేమిటిందమ్మా? స్వామి మాకు కర్మ లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, ఇవన్నీ చెప్పాలి ముందు. ఇప్పుడు ఈ శ్లోకం చదివేనే దీనిని ఆండాల తల్లి ఇవాళ చెబుతోంది. కరవైగల్ పిన్షన్రు కానం షేర్ందు ఉణ్బో. స్వామి మేము గురుకులవాసం చేసాం తెలుసా నీకు? విద్యాభ్యాసం చేసాను తెలుసునా? వేదాధ్యయనం అది చూసుకున్నాం. గురుకులంలో 12 ఏళ్ళ నుండి వేదం అధ్యయనం చేస్తారు మొట్టమొదటి బ్రహ్మచారుడు. అధ్యయనం చేసిన తర్వాత వారికి వేదమంతా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత కర్మాచరణం ప్రారంభిస్తారు. కర్మాచరణం ప్రారంభించి యజ్ఞములు చేస్తూ ఉంటారు. యజ్ఞములు చేసి ఆ యజ్ఞములు చేసేటువంటి ఫలములను పొందుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఇది మామూలుగా లోకంలో భగవంతుని పొందడానికి ముందు చేసేటువంటి కర్మాచరణం అంటే యజ్ఞములు, యాగములు. దీనికి ముందే ఉండాలి వేదాలు చదువుకోవాలి. వేదాలు చదువుకుంది ఏం చేయాలి? గురుకులం చేరాలి. గురుకులం చేరేం చేయాలి? గురువుల వెంట అనుసరించి వెళ్ళాలి. వాళ్ళు చెప్పేది చదువుకోవాలి, తెలుసుకోవాలి. మేము వేటి వెళకాలు వెళ్తామో తెలుసునా నీకు? మా గురువులు ఎవరు? అదిగో మా ఆవులు. కరవైహల్ మాకు ఆవులు. మాకు గురువులు ఆవులే, అవే మాకు చెప్తాయి. అడవిలోకి వెళ్ళాలంటే మేము ఇవాళ వెళ్ళిన దారి రేపు గుర్తుపట్టలేము. మా ఆవులు ముందు లీడ్ చేస్తే మేము వాటి వెనకాల వెళతాం. పశువుకున్న జ్ఞానం మనకి లేదండి. అది ఇవాళ కానీ ఎక్కడికైనా పంపించామో మళ్ళీ మర్నాడు తిన్నగా అక్కడికి వచ్చేస్తుంది. కానీ మనము ఇవాళ వెళితే రేపు ఎలా వెళ్ళాలి చెప్పమా? సార్ ఇక్కడికి ఈ వీధికి ఎలాగ రావండి అడుగుతాం పక్కన ఉన్నామండి. అంత మందమతులం మనం. కాబట్టి మనకి గురువులు ఎవరు? అవి. అటువంటి అయితే ఈ ఆవుల వెంట వెళితే అది మంచిదేనండి. గోసేవ అది కూడా ఒక ధర్మమే, ఆచరించారు మీరు అంటాడు స్వామి. ఇప్పుడు ఆవులు సేవ అని మేము సేవించలేదు. అది కరవై. కరవై అంటే పిత్తగపడానికి తగినవి, అంటే పాలిచ్చే ఆవులనే మేము పోషిస్తాం. మాకు ప్రధానమైన ఒక ప్రయోజనాపేక్షలైన పని మేము చెయ్యం. మరి మేము ఏ పని చేసినా ఒక ఇమ్మీడియట్ రిజల్ట్ ఉండాలి. ఎందుకంటే ఆవుల్ని కాచడం సాయంకాలం పాలు పిండుకున్నటకు. అంటే మనం ఏది చేసినా ఎందుకు? పూజ చేస్తే సాయంకాలానికి పిల్లలు పుట్టియాలి, లేదా డబ్బు వచ్చేయాలి, లేదా రోగం తగ్గిపోవాలి. మంత్రం ఉపదేశించారు కానండి ఏముంటానండి అంటాడు వాడు. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్ లేదు కనుక. కాబట్టి అలా ఇవ్వదు ఫలం. కాబట్టి వీళ్ళెవాళ్ళు మన జాతి వాళ్ళు. కరవైహల్ ఫలమిచ్చే పాలిచ్చే ఆవులనే మేపేవాళ్ళం మేము. కరవైహల్ వారు మా గురువులు. పిన్షన్రు వాటి వెనక నడుస్తాం. అవి మమ్మల్ని ముందు లీడ్ చేస్తూ ఉంటాయి. మామూలుగా వేదాధ్యయనం చేసే శిష్యులను ఎవరు లీడ్ చేస్తారు? వారి గురువులు. మమ్మల్ని ఎవరు లీడ్ చేస్తారు? ఇదిగో ఈ ఆవులు. కాబట్టి స్వామి మాకు ఏదో తెలుసునా? మా చదువు ఆవులను కాచుకునుట మాకు చదువు. వాటి వెనకాల వెళతాం. వెళ్ళి అదేనా ఎందుకు వెళతాం? ప్రయోజనాపేక్షతో వెళతాం. వెళ్ళి ఎక్కడికి వెళ్తారు మీరు? పోండి ఆవులను కాచుకున్నా అడవికి వెళ్తాం. అక్కడ అంత దృష్టం ఉందా? ఎటువంటి మహారణ్యాలు ఉన్నాయి? నైమిషారణ్యం ఉంది, బృందావనం ఉంది. అటువంటి అడవులకు వెళితే పుణ్యక్షేత్రం చేరిన ఫలం వస్తుంది. కాదు అది ఒక ధర్మం కిందే లెక్క అన్నాడు స్వామి. చేచి అలాంటి అడవులు. కానం దాని పేరు అడవి. దానికి ముందు నైమిష లేదు, బృందా లేదు, ఏదో మరొక అరణ్యం లేదు, ఏ పేర్లు లేవండి. పట్టి అడవి. పల్లేరుకాయలు, ముళ్ళు, రాళ్ళు ఉండేటువంటి చెట్లు, చామలు, లతలు ఉండేటువంటి ఒక అడవికి వెళ్తాం. కానం షేర్ందు అది మేము చేరే చోటు.
ఆవుల మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాం, కానీ ఆ వనము పవిత్రమా అపవిత్రమా, ఇక్కడ ఋష్యాశ్రమములు ఉన్నాయా, ఋషులను సేవించాలా అనే కోరికతో వెళ్ళేవారం కాము. ఇది మన ప్రయత్నం. ఎప్పుడు జీవితంలో ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. ఒక్క మాట, ఇదంతా మన కథ. ఇది ఆండాల తల్లి కథ చెబుతోంది, గోపికల కథ అనుకోకండి. మనం అందరం ఇలాగే ఉన్నాం. జీవితంలో దేని వెంట తిరుగుతున్నాం మనం? ఫలితము వెంటనే వచ్చేటటువంటి వాటిని ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అంటారు సంస్కృతంలో సామెత. ఒరే పనికి ఏదో పని లేని మంగలి పిల్లిదల గొరిగాడు అని సామెత మనకి. ఏమిటి పని లేని మన పిల్లిదల గొరగడం ఏమిటి అంటే ఏమి చేయలేకుండా ఊరుకోలేడు, కానీ ప్రయోజనం లేదు. మనం అందరం అలాంటి పనులు చేస్తున్నాం. ఏది పని? నేను వాడు తెలుసుకొని వానికి నేను నా శరీరం ఉపయోగపడవాలని తెలుసుకుంటే నువ్వు పనున్నవాడివి. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్నవన్నీ ఏమిటి? అవసరం లేని పనులు. పిల్లికి క్షవరం ఎందుకండి? అలాంటిదే మనం చేసే పనులు. రోజు పొద్దున్నీ సాయంత్రం దాకా చేసే పనులన్నీ ఇదిగే పిల్లికి క్షవరం. అందుచేత నాయన మనం చేసేవన్నీ ఏమిటి? పనికిరాని పనులు. మేము అలాంటి పనులు చేస్తున్నాం. కాబట్టి కరవైహల్ పిన్షన్లు కానం చేర్ందు. పోనీ అక్కడికి వెళ్ళారు, ఎవరైనా ఋషుల్ని సేవిస్తారా? తపోవనాల్లో ఉంటారా? ఏమైనా అక్కడ ఉండే పుణ్యతీర్థాలు స్నానం చేస్తారా? ఉంబోం ఇంటి నుంచి పట్టుకెళ్తాం, ఓ చలితన్నమో ఏదో ఒకటి. ఈ పట్టుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత విప్పుదాం, విప్పి తింటాం, తింటూ ఉంటాం. అంటే మధ్యలో వెళుతుండే ఆకలిస్తుంది అనుకోండి, అక్కడ మాట విప్పుతారు, అది ఇంత తింటాడు, చేకడుకుని నీళ్లు ఉండవు, ఆ ఆవుకి రాసేస్తాడు. మళ్ళీ ఆ ఎంగిల్ చేతిలోనే పెట్టుకుంటాడు, మిగిలింది తినేస్తాడు. అది మళ్ళీ అక్కడ రాసేస్తాడు, బట్టకి రాసేస్తాడు. వాడికి ఏమిటి పాపం? పరిశుద్ధి తెలియదు, ఆచారం తెలియదు, తిండి ఆకలేసింది తినేయడమే. ఇది మనం పాటించే నియమం భోజనానికి. ఏమిటి భోజనానికి నియమం? ఆకలి వేయుట. అంతేగా మన సిద్ధాంతం. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు హోటల్ పక్కన ఉంటుంది, వెళ్ళిపోవడమే. అయ్యో ఇదేమిటి ఇక్కడ తింటామా, ఇలా తినొచ్చా, ఇప్పుడు తినొచ్చా, ఇవన్నీ మనకి తెలియవు కదా. కాబట్టి ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవి తెలియాలి మనకి ప్రతివాడికి కూడాను. ఏది తినాలో మనకు తెలియదు భగవద్గీత చదువుకుంటే కానీ, ఎప్పుడు తినాలో తెలియదు మన పెద్దలు ఆచరించేది, ఎలా తినాలో మనకు తెలియదు. ఈ నియమాలు పాటించి తింటే అది భోజనం, లేకపోతే మేత. కాబట్టి పశువులు మేస్తున్నాయి మేత, మనము మేతే. కాబట్టి మనం ఏం చేయాలి? నీ ఆత్మని పోషించుకుందికి తినాలి. శరీర పోషణకి కాదు తినే తిండి, శరీర పోషణము ద్వారా ఆత్మకు సంస్కారం కలగడానికి పనికిచ్చే తినాలి. ఏమిటి చేస్తాను? తింటే తిండి ఏమిటవుతుంది? తిన్న తర్వాత 4 గంటలకి జీర్ణం అవుతుందండి. జీర్ణమయ్యి ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది, అన్నం వల్లే నీ మనస్సు తయారవుతుంది. ఈ అన్నం తిన్నదానిలో బాగా ఘనమైనటువంటి భాగమంతా నీకు శరీరములో మలముగా మూత్రముగా ఏర్పడుతుంది. అంతకంటే కాస్త సారతరమైనటువంటి భాగము నీకు 7 ధాతువులంటే రక్తము, మాంసము, కండ ఇవన్నీ పేరుతాయి. దానికంటే సారమైన భాగము మనస్సు తయారవుతుంది. కాబట్టి మనస్సు అంటే ఎలా వచ్చింది మనకి? అన్నమయం హి సౌమ్యమనః, అన్నం వల్ల ఏర్పడుతుంది. మనమేమంటాం? ఏమిటారండి ఈ ఆహార నియమాలు ఇవన్నీ పిచ్చిగా చెప్తుంటారు కానీ పెద్దలు. భోజనం ఎందుకండి? భోజనం ఏదైతేనే మనస్సు బాగుండాలి. ఇది మన సిద్ధాంతం. తినేది ఏది తిన్నా బాధ లేదుట, మురికిలో దొర్లినా మాకెందుకండి, క్లీన్గా ఉండాలి. మురికిలో దొర్లుదట, క్లీన్గా ఉంటాడట. మనం అలాగే భోజనం చేస్తాం, ఏదైనా ఏది పడితే అది, కానీ తింటాం, కానీ మనసు మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. ఉంటుందా? ఉండదు. నీవు ఏ విధమైన ఆహారం తీసుకుంటే అటువంటి మనస్సే తయారవుతుంది. నీకు రజోగుణమును పెంపొందించే పదార్థములు తింటే, రజోగుణమును పెంపొందించే పదార్థములను చూస్తే, రజోగుణమును ప్రకోపింపజేసే శబ్దములను వింటే, రజోగుణమును ప్రకోపించే వారిని స్పృశిస్తే, వీటన్నిటి వల్ల నీ లోపల రజోగుణము నీ మనసు తయారవుతుంది. రజోగుణం ఉండగానే ఏమవుతుంది? అవష్టంభకం చలంచరజ. ఒకసారి ఎవరినైనా ఏం చెప్తున్నాడు, ఏం కోతలు కోస్తున్నాడు అలా అనిపిస్తుంది. అవతల వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే, ఆయన మహానుభావులు జీరస్వామి వారిని మాట్లాడుతుంటే మనకి వారిని ఆక్షేపించాలనే దుర్బుద్ధి పుడుతుంది. ఎందుకు కలిగింది? లోపల రజోగుణము నీ లోపల ప్రకోపించింది. చలం, వారు కూర్చొని చెబుతూ ఉంటే లేచిపోవాలనిపిస్తుంది, ఇలా ఇలా అస్తవానం కదలాలనిపిస్తూ ఉంటుంది. వారి వైపు వీరి వైపు ఎందుకు చూస్తావు? దీని మీద శ్రద్ధ లేక. అయితే బుర్ర ఎందుకు తిరుగుతుంది? తిరగడానికి కారణం ఏమిటి? ఇది వినపడక, ఇది బోధపడక. అంచేత ఏం చేస్తుంది రజోగుణం? అవష్టంభకం చలం చరజ. లేదు దాని తర్వాత తమహ, తమస్సు తినే పదార్థాలు, తమస్సు పెరుగుతుంది. పెరిగితే ఏం చేస్తుంది? మనస్సు కొంచెం హాయిగా విశ్రాంతి తీసుకోమంటుంది. ఇక్కడే కూర్చుంటాం, మంచి కళల దాకా వెళ్ళిపోతాం, మంచి స్వప్నాలు వస్తాయి. ఇక్కడ అవుతూ ఉండగానే కాలక్షేపం. ఇది ఎందుకు వచ్చింది నీకు? తమో గుణము కూడిన ఆహారము తిన్నందువల్ల. సత్వగుణము నిండిన ఆహారము తింటే నీ లోపల ప్రకాశం, జ్ఞానము కలుగుతుంది.
ఒకసారి ఏదైనా స్పష్టముగా బోధపడుతుంది, ఏదైనా స్పష్టముగా నీకు ఒక్కసారి రివీల్ అవుతుంది, అంటే కనిపిస్తుంది. అటువంటి ఒక స్థితి కలుగుతుందా? కాబట్టి ఆహారంలో పరిశుద్ధ అవసరమని చెప్పారు. ఈ పిల్లలు చెప్తున్నారు, స్వామి మాకు సేవించేవి గోవులు, చేరేది అడవి, తినేది తిండి, ఇప్పుడు ఉంబోం ఇంకా అలాంటి బుద్ధులే మాకు వస్తాయి. కాబట్టి మాకు ఏమిటి సాధన ఉంది? ఏ సాధన లేదు. అయితే బాగుంది, కానీ దానికేమిటి? మీకు ఏదో జ్ఞానం ఉండుంటుంది. అటువంటి వారికి నియమాలు అక్కర్లేదమ్మా. జడభరతుడు నియమాలు పాటించాడా? అడవిలో పడుకున్నాడు మహానుభావుడు. ఆయనకి ఏది తిన్నా బాధలే, ఏదో వచ్చి నోట్లో పెడితే తినేసేవాడు, ఎవరేది పెడితే తినేసేవాడు. ఆయనకేమిటి ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదని ఉండేదా? అలాంటి మహాజ్ఞానులకి ఇవేం అక్కర్లేదు. కాబట్టి మీరు అలాంటి జ్ఞానులై ఉంటారు అంటాడు మనవాడు. ఏదో ఒకటి మీకు ఉందని వాళ్ళ మీద పెట్టాలి ఈయన ప్రయత్నం. మాకేమీ లేదని వాళ్ళు దాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలా కష్టం. మనం ఇప్పుడు లేదంటే ఉందంటాం, కానీ మనం లోపల ఏమిటనాలి? ఉందని ఆయనంటే లేదని మనం అనాలి. బయట మాత్రం పైవాడు నీకు ఉన్నది అంటే అబ్బాబే నాకంత ఆస్తి లేదండి అంటాం, కానీ లోపల భగవంతుడి దగ్గర కూడా ఇదే నేర్చుకో. నీవు ఎవరైనా ఆస్తి మీకు ఉందండి, మీకు చాలా కోటీసులు అండి, మీ అకౌంట్స్ పెద్ద అకౌంట్స్, అబ్బాబే మాకేముందండి ఏదో అని చెప్పేస్తే వాడు ఎక్కడ పట్టుకుపోతాడు అని బెంగ. కాబట్టి మనకి లోకంలో ఉన్నది దాచుకుంటాం. భగవంతుని దగ్గర ఉన్నది లేదని ఇన్నాళ్ళు నువ్వు అనుకోక, ఉన్నదనుకుంటున్నది పొరపాటుగా ఉన్నదనుకుంటున్నాను, కానీ నాది అనుకుని ఉన్నది నాది కాదు, నాది అయినది అదే. అదిగో స్వామి అక్కడే ఉన్నాడు. కాబట్టి నాదేముంది? లేదని గుర్తించి లేదని చెప్పు. లేదంటే అర్థం ఏమిటి? నాది లేదు. ధర్మం ఆచరించలేదా? ఆచరిస్తున్నాను, కానీ నేను ఆచరించే ధర్మము కాదు, స్వామి నా చేత చేయించుకుంటున్నాడు ఆ పనిని. కాబట్టి ఏమండి మీరు బిజినెస్ పెట్టారట అంటారు. ఎవడు? ఆఫీసులో మేనేజర్ గారిని. పెట్టామండి. ఎవడు పెట్టాడు? వాడా పెట్టాడు, కానీ పెట్టుబడి పెట్టవు, కానీ మేమే పెట్టామంటాడు. అయితే పెట్టినవాడు కూడా ప్రొపరేటర్ ఉంటాడు, వాడిది బిజినెస్. అయితే వాడిదా వీడిదా? వీడు నాదే అంటాడు, కానీ వాడికి తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పెట్టామా లేదా అని. రేపు ఏదైనా లాస్ వచ్చింది ఆ బిజినెస్లో, వీడు ఏడుస్తాడా? పాపం అండి మా యజమాని గారు దెబ్బతిన్నారు, మనకి వాడు దెబ్బతిన్నది ఆయన. ఉద్యోగం ఉంటే బిజినెస్లో వాడికి బాగా లాభం వస్తే వాడికి జీతం ప్రమోషన్ ఇస్తే తింటూ ఉంటాడు, అనుభవిస్తాడు. మనం అంతే. అంటే మనం ఎలాంటి వాళ్ళం? ఒక ఫ్యాక్టరీ యజమానికి భక్తిగా సేవ చేస్తున్న వాళ్ళం, వాడి కొరకు చేస్తున్నాం. అది గుర్తిస్తే ఉన్నదా లేదా? లేదు. అయితే మరి మీరు భోజనం చేస్తున్నారు, ఉంబోం. తర్వాత ఏమిటైంది? అరి ఒన్ను మిల్లాదా, మేమీ జ్ఞానం లేదు. మీకు జ్ఞానం ఉండుంటుందన్నాడు స్వామి. ఏ జ్ఞానం లేదు. ఒండ్రం అంటే ఒకటి, ఒండ్రం అంటే ఒక్కటి. అరివు జ్ఞానం ఇల్లాదా లేని వాళ్ళన్నా. ఏ జ్ఞానములు? 3 రకముల జ్ఞానములు ఉండాలి మనకి. మొట్టమొదట ఈ దేహము నేను అన్నవి రెండు కలిసి ఉన్నాయి. ఇవి రెండు వేరేని మనకి ఎవ్వరికీ తెలియదండి, రెండు ఒకటనే అనుకుంటున్నాం. ఎవరండి? నేనండి, నేనండి, నేనండి. ఏది? ఈ బాడీని చూపించి నేనంటాం. శరీరమే నేనని మనందరి ఉద్దేశం. కాబట్టి ముందు ఇది విడదీసుకోండి. శరీరము వేరు, నేను వేరు. శరీరము నాది, నేను వేరు. నాకు చెందినది శరీరము. కాబట్టి నా శరీరం అంటాము, కానీ నేను శరీరం అనము. కాబట్టి శరీరము వేరు, నేను వేరు. శరీరమునకు తెలివి లేదు, నాకు తెలివి ఉన్నది. తెలివి గలవాడను నేను, తెలివి లేనిది శరీరము. ఇది అపవిత్రమైనది శరీరము. ఎందుకంటే చచ్చిపోతే తెలుస్తుంది, ఇంట్లో ఉంచరు. పవిత్రమైనది ఆత్మ. అలాగే అది నిత్యమైనది కాదు, పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ పోనిది, ఉండేది. ఇవే ఈ రెండిటికి తేడాల ముందు గుర్తు పెట్టుకోండి. ఇది పెట్టుకునే మొదటి జ్ఞానం. ఇది మనకి గురువుల వల్ల, శాస్త్రాల వల్ల, ఉపన్యాసాల వల్ల తెలుసుకోండి. మొట్టమొదట శరీరము వేరు, నేను వేరు. ఇది ఒక జ్ఞానం. ఆ జ్ఞానము మాకు లేదు. దీనికంటే ఒక్క మట్టు పైకి పదండి, మరో జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? నేనంటే ఎవరంటే శరీరం కాదు. సరే, అసలు ఎవరైతే అంటే ఇదా? ఇది భగవంతునికి చెందినది, జ్ఞానము కలది, ఆనందము కలది. ఇది కేవలముగా భగవంతుని కొరకే తాను చేయు సర్వమైన వ్యాపారములు చేయునది. ఇది తెలిస్తే నీవెవరో నీకు తెలియాలి. ఇప్పుడు నీకు ఆత్మస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని చేత నియమింపబడేవాడనని, భగవంతుని పనిని భగవంతుని ప్రీతి కొరకే నేను చేస్తున్నానని నీకు తెలిస్తే నీ పేరు నియామ్య దాస్య. భగవన్ నిత్య నియామ్య దాస్యములు రెండు నీకు లోపల తెలుస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఓహో స్వామి నీ ఆజ్ఞ, సరే చెప్తాం స్వామి ఇదిగో చేశాను, మళ్ళీ తీసుకొచ్చి సమర్పించటించి స్వామి ప్రీతితో స్వీకరిస్తాడు. ఇది నీకు తెలిస్తే ఆత్మస్వరూపం తెలిసినట్టు లెక్క. ఇది కాదు, స్వామి ఒక్క క్షణము నిన్ను వదలలేను. ఈ సంగతి తెలియగానే ఉంటుంది, ప్రేమ పుట్టేస్తుంది. పుట్టేసరికి ఒక క్షణము నిన్ను వదలలేను, ఒక క్షణము నిన్ను వదలలేను, నన్ను వదిలిపోకు స్వామి, రేపపాటు కాలం భరించలేనని గోపికలు తహతహలాడినట్టు ఆడుతాం. అది కలిగితే భక్తి. ఇప్పుడు మూడవది ఏమిటి? మొదటిది కర్మ, రెండవది జ్ఞానము, మూడవది భక్తి. కర్మలో ఏ జ్ఞానం ఉండాలి? కర్మ చేసేటప్పుడు శరీరము వేరు, నేను వేరు అనే జ్ఞానం ఉండాలి.
తర్వాత ఏముండాలి? నేను భగవంతుని చేత నియమింపబడి భగవంతుని కొరకే భగవంతుని పనిని చేసేవాడననే జ్ఞానం ఉండాలి. తర్వాత ఏ జ్ఞానం ఉండాలి? వాడు ఆత్మ, నేను శరీరము, ఇది వాడి చేత నేను నిలబెట్టబడ్డది, వాడి కొరకు ఉపయోగించేది అని సర్వ పదార్థముల యందు భగవంతుని చూసి అన్నిటినీ తాను ప్రేమించి భగవంతుని శరీరముగా లోనున్న సకల పదార్థములలోనున్న భగవాన్ని దర్శిస్తూ తనలోనున్న భగవాన్ని దర్శిస్తూ తన శరీరము వాడికే చెందినదని వాడి కొరకే ఉపయోగపరుస్తూ ఉండి అత్యంతమైనటువంటి ఎడతెగని మరుపురాని స్మరణ సాగుతూ ఉంటే దాని పేరు భక్తి. ఒక్క క్షణం మరిచిపోడు. ఎప్పుడు నిద్రలో అదే కలలు, మేల్కుంటే అదే పని, కలవరిస్తే అదే మాటలు. ఈ స్థితి కలిగితే దాని పేరేమిటి? ఇది మనకి సర్వకాల సర్వావస్థల యందు భగవంతునితోటే మన ప్రవృత్తి సాగుతూ ఉంటుంది. మనకి సర్వకాల సర్వావస్థల యందు భగవంతునితోటే మన ప్రవృత్తి సాగుతూ ఉంటుంది. ఇది సాగితే భక్తి. దానికి అది జ్ఞానం. ఏ జ్ఞానం? ఇందాక కలిగిన జ్ఞానం భక్తిగా మారాలి. భక్తిగా మారితే జ్ఞానం జ్ఞానం, భక్తిగా మారకపోతే శుష్క జ్ఞానం. కాబట్టి శుష్క జ్ఞానం అంటే పువ్వులకు పనికిరాదు, పళ్ళు పండదు, కాయలు కాయదు, పువ్వులు మాత్రం పూస్తాయి. ఆ పువ్వులు ఎందుకు నీకు పనికి వస్తాయో? దానికి వాసన ఉండదు ఆ పువ్వుకి, అది ఒక కాయ కాయదు, పండు పండదు. పువ్వు మాత్రం చూడగా మోదుగు పువ్వులా ఎర్రగా అంత పువ్వు, మనకి మామూలుగా మందార పువ్వులాగే ఉంటుంది. మోదుగు పువ్వు చూస్తే ఎంత బాగుందో. పట్టుకుని దేవుడికి పెట్టకండి, ఎప్పుడు అది పెట్టకూడదు. ఎంచేది అది వాసన లేని పువ్వు. అంటే అర్థం ఏంటి? భక్తిగా పరిణమించని భగవంతుని యందు ప్రేమ కలగకుండా నీకు జ్ఞానము కలిగితే ఆ జ్ఞానము వ్యర్థమైన జ్ఞానము. అంటే మొదటిది దేహము వేరు నేను వేరనే జ్ఞానము. రెండవది నేను భగవంతుని చేత నియమింపబడేవాడను, భగవంతుని పనిని భగవంతుని కొరకే చేసేవాడననే జ్ఞానము. మూడవది నేను వాడి ఆత్మ, నేను శరీరము, సకల పదార్థములు వాడికి ఆ శరీరములే, అన్నిటిలో వాడు ఆత్మగా ఉన్నాడు కనుక అన్ని పదార్థములలో నా స్వామి ఉన్నాడు, నాలో స్వామి ఉన్నాడు. అంతటా వారిని దర్శించి ఏ వస్తువునైనా వాడిదిగా ప్రేమించగలిగే స్థితిని కలిగితే ఒక క్షణము వాడితో ఎడబాటు కలగకుండా నీ జీవితం నడుస్తూ ఉంటే అది భక్తి. ఇవి మూడు కలగాలి జ్ఞానములు. ఈ మూడు జ్ఞానాలు మాకు లేవు. అరివు జ్ఞానము పొంద్రం ఏ ఒక్కటి కూడా ఇల్లాదా లేనటువంటి. లేకపోతేనేం పర్వాలేదు మీకు. అలాంటి జ్ఞానాలు లేకపోయినా తమ కర్మ తాము చేసుకుంటూ మహత్తరమైనటువంటి సిద్ధి పొందినటువంటి వాడు ఒక ధర్మవ్యాసుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కేవలంగా మాంస విక్రయణం చేస్తూ ఉంటే చేసేవాడు. మీరు పశువులను పాలిస్తున్నారు కానీ వాడు పశువులను చంపిన పశువులు మాంసం అమ్ముతున్నాడు. ఆయన ఋషులకి మహానుభావులకి అందరికీ కౌశికుడికి ధర్మ ఉపదేశం చేశాడు. ఇప్పుడు అలాంటి పురుషుడు. విదురుడు ఉన్నాడు, ఈయన కులంలో పుట్టాడు, పుడితేనే ఆయన జ్ఞానం లేదా? అంటే మీరు ఏదో జ్ఞానం కలవారే, పైకి చెప్పుకుంది మీకు తెలియదు అంతే. అంటే అలా స్వామి మేము కేవలంగా ఎప్పుడు జ్ఞానం ఉన్నదని అవకాశం లేనటువంటి కులత్ గొల్ల కులంలో పుట్టాము, గోపాల వంశములో పుట్టాము, మాకు జ్ఞానము గంధం ఉండదు మాకు. అటువంటి వాళ్ళము ఏమీ లేదు మీకు. పాపం మీకేమి కర్మ లేదా, జ్ఞానము లేదా, భక్తి లేదా, మరి ఎలా పొందుతారు? ఈ పరై పొందడానికి సాధన లేదే అన్నారు ఆయన. ఉన్నదయా స్వామి, ఏముంటుంది నీకు? ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. నువ్వు వచ్చి వెతుక్కొని మా ఇంటికి వచ్చి మా యశోద ప్రక్కన పడుకొని మా వీధుల్లో దోగాడుతూ మేమందరం కొట్టినా తిట్టినా కట్టినా మా చేత అన్ని బాధలు పడుతూ మమ్మల్ని వదలలేక మా మధ్యన ఉండడానికి మా మధ్యన పుట్టిన పుణ్యం మాకున్నది. అటు ఉందన్నై నీదైన పిరవి జన్మ, అదే మాకు పుణ్యం. పుణ్యం అంటే ఏది? మిగిలిన పుణ్యములన్నీ ఆభాస పుణ్యములు, అంటే సూడో పుణ్యములు. ఇది పుణ్యం ఇది పుణ్యం అని మనం అనుకుంటున్నామే, ఇవేమి నిజంగా పుణ్యాలు కావు. అసలు పుణ్యం ఆయన ఒక్కడే. పుణ్యం అంటే అర్థమేమిటి? సుఖమును కలిగించు సాధనమునకు పుణ్యమని పేరు, దుఃఖమును కలిగించేదానికి పాపమని పేరు. పాపముంటే దుఃఖం కలుగుతుంది, పుణ్యం ఉంటే సుఖము కలుగుతుంది. ఎవడి వల్ల కలుగుతుంది? ఒక సత్రం పెట్టిస్తే, ఒకరికి భోజనం పెడితే, ఒకరికి దానం చేస్తే పుణ్యం కనుక పుణ్యం వల్ల సుఖం వస్తుంది. ఏమిటా పుణ్యం? టెంపరీ. ఇక్కడి నుంచి వెళ్తావు, అనగా స్వర్గంలో ఉంటావు, అక్కడ అకౌంట్స్ చూస్తారు వారు, ఎంత ఉందో చూసి వెంటనే ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ వచ్చేసరికి పంపించేస్తారు కిందకి. కాబట్టి ఇది నీ పుణ్యం. అలాంటి పుణ్యం కాదు, నిత్యమైన ఎన్నడూ మారని చెరగని తరగని పుణ్యము భగవానుడు. అటువంటి పుణ్యం వచ్చి మా ఇంట్లో మా పిల్లడుగా పుట్టింది. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. పుణ్యం ఉన్నవారా లేనివారా? ఉన్నది. ఏమిటి ఉపాయం? మాకు సుఖానికి ఆనందానికి నువ్వే. అయితే అది ఉందా లేదా? మాకు ఉంది. ధర్మము సుఖానికి సాధనం, మాకు అది లేదు. జ్ఞానము సుఖానికి సాధనం, అది మాకు లేదు. భక్తి సుఖానికి సాధనం, మాకు అది లేదు. ధర్మము జ్ఞానము భక్తి అనేటటువంటి సుఖమునకు సాధనం అంటే ఆ సాధనములు మావిగా మేము చేసి ఆర్జించినవి లేవు.
మరైతే నీవే వచ్చి మాతో చేరిన